జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం అధిక మేలు జరుగుతోంది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా దక్కడమే కాదు, దీంతో జనాభాను నియంత్రిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. జనాభా నియంత్రణ పాటించిన ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా లాభాలు పొందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకుంటే దానికి ప్రతిగా కేంద్రం ₹7.26 తిరిగి చెల్లిస్తుంది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు కేవలం 47 మాత్రమే ఇస్తోంది. ఒక్క తెలంగాణకే కాదు, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే జరుగుతోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా నిర్దేశించే సమయంలో జనాభాను కూడా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో జనాభాను నియంత్రిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. (2015 నుంచి 2020 వరకు ఉన్న 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేంద్ర పన్ను ఆదాయం విభజనలో 2.437% వాటాను కట్టబెట్టింది. అయితే 2026 వరకు ఉండే 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవడంతో తెలంగాణ వాటా 2.102% తగ్గింది. అంటే కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాల్లో 0.335% కోత పడింది. ఫలితంగా తెలంగాణకు ఏటా 4,500 కోట్ల నష్టం కలుగుతున్నట్లు ఆర్థిక నిపుణులు తేల్చి చెప్తున్నారు. 4 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 18,000 కోట్ల నష్టం జరిగింది. వచ్చే ఏడాది మరో 4,500 కోట్ల నష్టం జరగనున్నది. రాష్ట్రాల నుంచి CGST, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు వెళ్తాయి. ఈ నిధుల్లో నుంచి కేంద్రం రాష్ట్రాలకు వాటా పంచుతుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల్ని పంచుకుంటాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు కేంద్ర పన్నుల్లో 42% వాటా రాష్ట్రాలకు పంపిణీ అయ్యేది. 15వ కమిషన్ సిఫారసుల్లో ఈ వాటాను 41%కి తగ్గించారు. 70వ దశకం మధ్యలో జనాభా నియంత్రణ చర్యల్ని కేంద్రం తీవ్రతరం చేసింది. జననాలను నియంత్రించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దాంతో దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేపట్టాయి. పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలు తదితర అభివృద్ధి పనులు దక్షిణాదిన ఊపందుకొని ప్రజల తలసరి ఆదాయం పెరిగితే ప్రభుత్వాల వైఫల్యం కారణంగా యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు. జనాభాలో 19% వాటా కూడా లేని దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం జీడీపీలో 32% వాటాను కలిగి ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలని పరిగణలోకి తీసుకుని అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలకు 60% మేర ప్రాధాన్యమిచ్చింది. దాంతో జనాభా నియంత్రణ పాటించి పౌరుల తలసరి ఆదాయాన్ని పెంచిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాల్లో అన్యాయం జరుగుతున్నది.